భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఘనంగా బుద్ధ పూర్ణిమ. బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధ పూర్ణిమ వేడుకలను సోమవారం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరంలోని బౌద్ధ ఆరామాల వద్ద నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకల్లో పలువురు బుద్ధిస్టులు పాల్గొని మాట్లాడారు. బుద్ధుడు చేసిన బోధనల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ బుద్ధుని మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బుద్ధుని ఆరామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కారుకొండలోని బౌద్ధ ఆరామాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని స్థానిక బుద్ధిస్టులు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఐ. జిల్లా అధ్యక్షురాలు కొచ్చెర్ల కమలారాణి, సింగరేణి జిఎం కవిత నాయుడు, మాజీ జిఎం సనగ వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు అంతోటి నాగేశ్వరరావు, సింగరేణి డాక్టర్ ఇన్నయ్య, సింగరేణి జిఎం మేకల కనకయ్య, సింగరేణి జిఎం బత్తుల శ్రీనివాసరావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తుంపురు శివ, సింగరేణి ఏజిఎం గోనె శ్రీకాంత్, డీజీఎం అజయ్, డీజీఎం కైరో ప్రాక్టర్ సుగుణరావు, తుడుందెబ్బ నాయకులు కొమరం బుచ్చయ్య, మాదిగ జేఏసీ నాయకులు వేల్పుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అండ్ థ్యాంక్స్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వలన నేను ఇప్పుడు మీ ముందు థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. నేను ఫస్ట్ అనుకున్నా డాక్టర్ గారు చెప్పింది అనిపించింది. ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఎండ ఉండబట్టి కొద్దిగా మనకి సఫికేషన్ అనిపిస్తుంది, కానీ మనకి ఏదైనా మనసు ప్రశాంతంగా ఉండాలంటే చక్కగా ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చుని బాగుండు అని అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే మనం ప్రతిసారి కూడా మనం ఈ అంబేద్కర్ జయంతి ఇట్లా మనం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటుంటాము. దీనికి గ్యాదరింగ్ చాలా బాగుంటుంది. సేమ్ ఇక ఇలానే బుద్ధ పౌర్ణమి ఈ జయంతి సందర్భంగా ఇలాంటి గ్యాదరింగ్, అట్లా ఉన్నటువంటి గ్యాదరింగ్ ఇక్కడ కూడా ఏర్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా ఇట్లా ఉండాలని అది ఒక నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మన వాళ్ళు అడిగినట్టుగా దీన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసుకొని కొద్దిగా దీన్ని పార్క్ లాగా చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మా డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా వంతు సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా తరఫు నుంచి థ్యాంక్ యూ అన్నాను. అప్పుడే జనపదాలు, మహాజనపదాలు వెలుగులతో మనుషులు గుంపులుగా జీవిస్తున్నటువంటి క్రమంలో ఒక చీకటి గుమ్ముకుంది, వర్ణ వ్యవస్థ రూపం. క్రీస్తు పూర్వం 563లో ఒక వెలుగు పుట్టేది. అది సిద్ధార్థుడనే ఒక శాక్య గణరాజ్యంలో మళ్ళీ క్రీస్తు పూర్వం 180 సంవత్సరంలో బృహద్గతుడి హత్యతో మరి ఈసారి కూడా ముందుంది. ఇంకొద్దిగా నిధులు దీనికి కేటాయిస్తే బాగుంటుంది ఉద్దేశంతో మనం మీరా గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ కూడా ఒక గౌతమ్ బుద్ధుని ఆరామాలు ఉన్నాయి. దానికి మేడం గారితో మరి వచ్చిన జిఎం గారితో
రిటైర్డ్ అయిన సీఎం గారు వెంకటేశ్వర గారు, మరి డిఎంసిపి భక్తుల శ్రీనివాసరావు గారు, సుగుణాకర్ గారు, మేడం ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌతమ్ బుద్ధుడు మనకు అందించిన వ్యక్తులలో మనకి అత్యంత ప్రధానమైన వ్యక్తిలో పులే గారు ఒకటి, సావిత్రిబాయి గారు ఒకటి, బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారు, ఇద్దరు ముగ్గురి మహానుభావులు అశోకులు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌతమ్ బుద్ధుడు మనకు అందించిన వ్యక్తులలో మనకి అత్యంత ప్రధానమైన వ్యక్తిలో పులే గారు ఒకటి, సావిత్రిబాయి గారు ఒకటి, బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారు, ఇద్దరు ముగ్గురి మహానుభావులు అశోకులు. మన అన్ని హక్కులతో బతుకున్నామంటే గౌతమ బుద్ధుడు అందించిన మన బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారు చేపట్టి అది ఆయన బోధనలు సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము అని మొత్తం అన్ని మానవులంతా ఒకటి అని బోధించి దాన్ని పరిగణన తీసుకొని ఈరోజు మా బాబాసాహెబ్ బి అంబేద్కర్ రాజ్యాంగంలో ముందుకు వస్తాబట్టి మనం ఈరోజు అందరం ఇక్కడ మనకి హక్కు కల్పించి ఎవరు మనం బతకగలుగుతున్నాం. అదే గౌతమ్ బుద్ధుడు బోధనలు ఆ రోజు ఈయనగా లేకపోతే మనకి అంబేద్కర్ గారు మనకు రాకపోను, ఈ భారత రాజ్యాంగాన్ని కూడా రాయకపోను. అది మనకు గుర్తిరగాలి. మనం ఎప్పుడు చూడు మన స్వలాభం కోసం, మన ఆస్తులు పెంచుకోవడం కోసం, మన ఉద్యోగం ధర్మం మనం కాపాడుకోవడం తప్ప మరి మహానుభావులు ఇచ్చే సందేశాన్ని మనం ఏ రోజు కూడా మనం ప్రచారం పెట్టడం లేదు. దానివల్ల అసలు గౌతమ్ బుద్ధుడు ఎవరు రాను మనం కనుక దీన్ని మనం ప్రచారం చేయకపోతే అసలు బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారు ఎవరు, జ్యోతిబాయి పులే గారు ఎవరు, ఇవన్నీ మనకి వాళ్ళకి అర్థం కాదు. చాలామంది వచ్చే వాళ్ళకి మనం ఒక బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మనం ఇక్కడ కమిటీ చేసాం, ఆ కమిటీలో ఎవరు కూడా ఈ తమ్ముడు ఉన్నారు కమిటీలో, మేడం గారు ఉన్నారు, నేను అడ్వైజర్గా ఉన్నా. మరి ఎవరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే మరి వారి యొక్క బోధనలు మనం ఎదురే వాళ్ళకి ఎట్లా చెప్పగలం? మనం వాళ్ళు చేపట్టే కదా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. మనం ఈరోజు సింగరేణి కాలేజ్ కంపెనీ కూడా మనకి 20 లక్షలు కేటాయించి మరి మనకి ఇక్కడ హాల్ కల్పించింది, ఇంకా నెక్స్ట్ అక్కడ చాలా కల్పించింది. మరి చాలామంది వచ్చారు. దీన్ని మనం పర్యాటక కేంద్రం అనుకుంటున్నాం. ఇప్పుడు బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారి బర్త్డేకి వస్తున్నాం, గౌతమ బుద్ధుని పౌర్ణమి రోజు వస్తున్నాం. ఇక్కడ బుద్ధుని జన్మలు గౌతమ మిగతా రోజు రావట్లేదు. మరి ఇక్కడ ఎంత కష్టపడితే ఇక్కడ ఇవన్నీ మొత్తం ఇంత పెద్ద ప్రచారం పొందింది. ఇక్కడ ఆ రోజు బలరాం సార్తో చెప్పించి ఏదో మాట్లాడి 20 లక్షల రూపాయలు మనం కేటాయించామంటే మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి దీన్ని కూడా మంచి డెవలప్ చేద్దామన్నారు. మరి అది కూడా ఇప్పుడు నేను చూస్తాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఎదురు బయట మనం ఈ కమిటీ వాళ్ళు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వేసుకోవాలి, దీన్ని డెవలప్ చేయాలి. మరి నెలకు 2 లక్షల మీటింగ్ పెట్టాలి, మేడం గారు పెట్టి వచ్చే వాళ్ళని తీసుకుందాం, రాని వాళ్ళని మాత్రం పక్కా పెట్టిద్దాం. మనకి మెయిన్గా వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ వారి బోధనలు ముఖ్యము, వారి యొక్క మనకి ఇచ్చిన స్వేచ్ఛ ముఖ్యం. మనం వారే లేకపోతే మన పరిస్థితి ఎట్లుండదు కదా మనకు తెలవాలి యాక్చువల్గా. మరి ఈరోజు నేను అన్యాపీ, నేనైతే రియల్ చెప్తున్నాను, నేను చాలా అన్యాపీ. నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి మనం ఇక్కడ పెట్టుకున్నందుకు సార్థకత ఉండాలని నేను ఏదో ఒకటి నేను చేస్తూనే ఉన్నాను. నేను మేడం గారు చెప్పడం వల్ల నేను వాటర్ బాటిల్ ఇవన్నీ మొత్తం అన్ని సమకూర్చిన మొత్తం అన్ని. ఎందుకంటే ఇది డెవలప్ కావాలి. ఈ డెవలప్ అయితే వారి యొక్క బోధనలు కూడా మనకి ప్రచారం అవుతాయి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. మరి ముఖ్య అతిథులు కూడా మీరు కూడా కొద్దిగా భాగస్వాములు కావాలి. ఇలా మరి జీఎంలు మనం ఈరోజు బాబాసాహెబ్ బి అంబేద్కర్ లేకపోతే మనం ఇంత స్థాయిలో ఉండకపోతే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మరి ఇన్నయ్య గారు మన గురించి వస్తున్నాయి. మరి అట్లనే కొమరయ్య గారు వస్తుంది. మేము ఎంత మొత్తం టోటల్గా మనం ఒక స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు చాలామంది కూడా తెలియదు ఈరోజు గౌతమ బుద్ధ పౌర్ణమి అని. దాన్ని మనం వెలుగులోకి మనం అసలు మనం ఏ రకంగా ఉన్నామో అది మనం చెప్పుకోలేము. మరి కాబట్టి ఈరోజు ముఖ్యంగా వచ్చా
వ్యక్తుల ముఖ్యులు మీరు దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దీన్ని మన భావితరాల వాళ్ళకు కూడా గౌతమ బుద్ధుని కానీ, బాబాసాహెబ్ బీర్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, జ్యోతిరావు ఫులే ఆశయాలు కానీ మనం తీసుకెళ్ళాలని నేను మిమ్మల్ని మరీ ప్రత్యేకంగా కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేనైతే ఇక్కడ అధ్యక్షులు ఉన్నాక ఈ కార్యక్రమాన్ని నేను నడపలేను. ఆ మేడం గారినే నడపాలని కోరుతున్నాను. బౌద్ధం అని అంటే ఇంట్లో పూజలు చేసుకొని వచ్చేది బౌద్ధం కాదు. ఇంట్లో అన్నీ చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏవైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో అవి మనం ఫాలో అవుతూ వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనకు ఉంది. ఈ కమిటీ గురించి అని కూడా అందరికీ ఇట్లాగే ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2 days నుండి నాకు సన్స్ట్రోక్తో ఇవాళ అసలు ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితి. కానీ మన వాళ్ళే కొంతమంది నేలకొండకు వెళ్దామా మేడం, వెళ్తున్నాం మేడం, ఇక్కడ ఏమైనా ఉందా అనడం వలన ఇవాళ ఇక్కడ చేయడం జరిగింది. లేదు అని అంటే కనీసం ఎవరైనా జనరల్ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఎవరన్నా స్పందిస్తారంటే కనీసం ఎవరు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని వాళ్ళే ఉన్నారు, వస్తున్నా అని కూడా ఇప్పటివరకు రాని వాళ్ళే ఉన్నారు. దీని గురించి అదే స్టేట్ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి కొత్త కమిటీ చేస్తామన్నా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నా కమిటీలో ఉండడం ఇంపార్టెంట్ కాదు, పని కూడా చేయడం ఇంపార్టెంట్ అని అన్నారు. ఇంకా నాకన్నా కూడా బాగా ఎవరైనా బాధ్యతలు మేము చేయగలము అని అంటే 100% నేను ఆ బాధ్యత కూడా ఇవ్వడానికి నేను ప్రెసిడెంట్గా కూడా నేను తొలగిపోవడానికి నేను చాలా సంతోషంగానే ఉన్నా. ఇంకొక విషయం ఏంటి అని దానికి ఓకే, సాయంత్రం పూట ప్రోగ్రాం పెట్టుకొని మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా ఏంటంటే నాకు తెలిసినటువంటి 1-2 విషయాలే జస్ట్ నేను ముందు ఉంచాలనుకుంటున్నాను. పేపర్స్లో నేను చదివిన దాన్ని బట్టి, పుస్తకాలలో నేను చదివిన దాన్ని బట్టి ఏంటంటే బుద్ధిజం అనేది చాలామంది అనుకున్నట్టుగా ఒక మతం కాదు. బుద్ధిజం అనేటువంటిది ఒక జీవన విధానం. బుద్ధుడు ఒక జీవన విధానాన్ని ప్రపోజ్ చేశాడు. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. జీవన విధానం అంటే మనుషులు ఏ రకంగా జీవించాలనేది కూడా అప్పటి వరకు అంత ఆర్గనైజ్డ్గా లేదు. అందుకని ఈ రకంగా జీవిస్తే మనుషులు చాలా పీస్ఫుల్గా జీవించగలుగుతారు, ప్రశాంతంగా జీవించగలుగుతారు అనేటువంటిది, అభివృద్ధి కాగలుగుతారు, సమానత్వంతో జీవించగలుగుతారు. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు, మరి తమంతా చెప్పినట్టు ఏంటంటే మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు అంటే సమాజంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఒక జీవన విధానాన్ని ప్రపోజ్ చేశారు. అయితే రాను రాను చాలా చాలా మార్పులు జరిగినాయి. మరి ఆ రకంగా ఆ జీవన విధానాన్ని మనము అలవాటు చేసుకోవడం, దాన్ని మరి ఎంతవరకు మనం ఖచ్చితంగా ఇళ్ళల్లో మనం ఆచరించగలము అనేటువంటిది మన ముందు మన ఇంట్లో భాగస్వాములు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళందరితో కూడా ఇదంతా ఏంటంటే మన జీవన విధానానికి సంబంధించి. ఇందులో కొన్ని ఇప్పుడు మనం ఏంటంటే దానికి చాలా వ్యతిరేకంగా చేస్తున్నాం. మార్నింగ్ లేచిన కాడ నుండి నైట్ పడుకునేంత వరకు కూడా బుద్ధుడు బోధించినటువంటి ఏదైతే జీవన విధానం ఉందో దానికి మనం చాలా భిన్నంగా వెళ్తున్నాం. సో అంత సులభమైతే కాదు. ఇప్పుడు జీవిస్తున్న విధానంలో మనం చాలా వరకు డామినేటెడ్గా ఏంటిదంటే మత ప్రచారాలే ఉన్నాయి. జీవన విధానాలు అనేటువంటి పక్కన పోయి మత ప్రచారాలే ఎక్కువ జరుగుతున్నాయి. అది హిందూయిజం కావచ్చు, లేకపోతే ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు. ఈ మత ప్రచారాలలో మనము ఫిక్స్ అయిపోయి ఉన్నాం. సో నిజంగా ఒక్కొక్క స్టెప్ అన్న మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా అయితే హిందూ మత ఆచారాల ప్రకారము, లేదా ఇస్లాం ప్రకారము, లేదా క్రిస్టియానిటీ ప్రకారమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మన లైఫ్స్లో ఎవరి జీవితంలోనైనా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం, మన బంధువులకు పెళ్ళిళ్ళు. సో
పెళ్ళిళ్ళు అనేటువంటివి ఖచ్చితంగా హిందూ లేదా ముస్లిం లేదా క్రిస్టియానిటీ ఈ ఆచారాల ప్రకారమే జరుగుతున్నాయి. సో పిల్లల్ని మనము చిన్నప్పటి నుండే అందులోకి తీసుకుపోతున్నాం. ఇంట్లో మేడమ్స్ అంత సహకరించట్లేదు. నో, ఎంత లేదన్నా ఒక ఇల్లు కట్టాము, నాకు ఖచ్చితంగా పాలు పొంగించాలి, కుంకుమ పసుపు బొట్టు పెట్టడం, ఇది వెరీ వెరీ డిఫికల్ట్. ఇల్లు కట్టినామంటే ఖచ్చితంగా ఏదో పూజ చేయాల్సిందే, సత్యనారాయణ చేయాల్సిందే. ఒప్పుకోరు, ఏం చేస్తాను చెప్పు. భార్య పిల్లలు వాళ్ళకి వ్యతిరేకంగా పోవాలంటే ఇక పెద్ద ఘర్షణ. అంత ఈజీ కాదు. అంటే మనం అసాధ్యమని అనట్లేదు, కానీ అంత ఈజీ కాదు. అవసరం అయిన దానికి లేని దానికి కూడా పోతున్నాం మనం. అది అట్లీస్ట్ మనం అనుకుంటే చాలు. అవసరం అయిన దానికి లేని దానికి కూడా పోతున్నాం. ఉదాహరణకు గణేష్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఓకే, శివాజీ దాన్ని అందరినీ ఏకం చేయడం కోసం గణేష్ నిమజ్జనం అనేటువంటి ఊళ్ళలో పెట్టేసాను. నేనైతే ఓపెన్గా క్వశ్చన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఇంటికి పోయినప్పుడు ప్రతి లైన్లో కూడా గణేష్ విగ్రహం పెడతారు. కనీసం ఆటో కూడా పోదు, టూ వీలర్ కూడా పోదు. ఓల్డ్ ఫాదర్ ఉన్నాడు, ఇంతమంది మదర్ ఉన్నప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకుపోవాలంటే వీలు కాని పరిస్థితి. ఓకే, నేను ఘర్షణ పడ్డాను. 10 మంది వచ్చి ఏదో అనబోయారు. సరే మీరైనా చెప్పండి, లేకపోతే నేనే చెప్తాను. మీరు ఎందుకు ఇక్కడ ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి మేము చేస్తున్నాం, కొన్ని మీరు చెప్పండి, నేను వింటాను. లేదా నేనైనా చెప్తాం, మీరు వినండి. మీకు నిజంగా గణేష్ ఫెస్టివల్ ఉంది చేసుకోవాలంటే ఓకే, గణేష్ టెంపుల్ ఉంది, అడవి పూజలు చేసుకోవచ్చు. ప్రతి గల్లీలో పెట్టాల్సిన అవసరం లేదు. గల్లీలో 2 కూడా పెడతారు, మళ్ళీ అటోకలు ఇటోకలు. దీన్ని మనం ఏమైనా క్వశ్చన్ చేస్తున్నామా? మనకి ఇబ్బంది కలిగినా క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు? చాలా డామినెంట్గా ఉన్నది హిందూ మత ప్రచారం కానీ హిందూ కల్చర్ కానీ. పొరపాటున నువ్వు క్వశ్చన్ చేస్తే నిన్ను దాడి చేసేస్తారు, అవుట్, యు ఆర్ నోవేర్. కాబట్టి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు, వ్యక్తిగతంగా మనం ఏమైనా చేయగలం. నేను గమనించాను, మా పిల్లలు, మా బావమర్ది పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలుగా పెరిగింది చూశాను. మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. మా ఇంట్లో ఒక వ్యక్తి, నేను చర్చికి వెళ్తున్నాను బావగారు, పాపను తీసుకుపోనాని అని అడిగారు. ఓకే, నువ్వు ఆదివారం రోజున చర్చికి తీసుకెళ్ళాలి, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళాలి, తర్వాత శుక్రవారం రోజున మసీదుకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళేటట్టయితే తీసుకుపోవాలి. నేను అమ్మ నాకు ఇవన్నీ కుదరలేదు. కానీ పిల్లలు ఆటోమేటిక్గా ఏదో ఒక మత ఆచారాలకు అలవాటు అయిపోతున్నాం. మన ఇంట్లో వాళ్ళని చెప్పకుండా అలవాటు అయిపోతున్నారు. ఎందుకంటే బయట ప్రెషర్ అంతా ఉందన్నట్టు, బయట ప్రచారం అంతా ఉంది సహజం. కాబట్టి బుద్ధుడు ప్రబోధించినటువంటి వే ఆఫ్ లైఫ్లో మనం జీవించాలని కోరుకోవడం చాలా గ్రేట్, చాలా ఉత్తమమైనటువంటి. కానీ నిజంగా మనం జీవించగలమా అనేటువంటి క్వశ్చన్ మార్క్. సో దానికోసం ప్రయత్నం చేద్దాం, నొప్పించకుండా మెప్పించడానికి ప్రయత్నం చేద్దాం. తోటి వాళ్ళని, ఎంప్లాయీస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, దానికోసం ప్రయత్నం చేద్దామని నేను అభిలషిస్తూ, మరి ఈ సందర్భంగా మన ఇక్కడ పిలిచి మీ అందరూ కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశాన్ని, మాట్లాడే అవకాశం కలిగించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినాను. తాత కలిగారు అయితే మనకున్నటువంటి చాలా బ్యారికేడ్స్ వలన అట్లా జరగబోతున్నాం. అయితే మీరు ఇక్కడంతా వచ్చిన వాళ్ళంతా కూడా పోవడానికే అంటే వదిలేస్తే పారిపోదాం అన్నట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వదిలితే అంతే బరుకున మావైపోదాం అన్నట్టుగా మైండ్ సెట్తో ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్కి కొన్ని కొంత అసౌకర్యంగా ఉన్నారు. ఈ మాత్రం షెల్టర్ అయినా సింగర్ అని కల్పించినందుకు సిఎండి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని మరీ కొంతగా సౌకర్యవంతంగా మార్చడానికి పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సిఎండి గారి దృష్టికి ఇంకా తీసుకొచ్చి దీనికి ఒక చిన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకొని అసలు ఇంకోసారి వస్తే ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు కదా, ఇక్కడికి వెళ్తే ఒకరోజు అక్కడే ఉండాలి
అన్నట్టుగా ఇక్కడ సౌకర్యాలు కల్పించేటట్టుగా మేము పోము నర్సయ్య గారికి మేము పోమన్నా పోము ఇంకా అవసరం లీవ్ పెట్టుకుంటే కానీ అనుకుంటే నేను ఇక్కడ ఈ రోజంతా ప్రశాంతంగా ఒక మెడిటేషన్ చేసుకొని నేను ఇక్కడ ఉండగలను ఉంటాను అనుకునేటట్టుగా సింగరేణి చేయగలదు. కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి. దాంట్లో నుంచి అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి అప్పీల్ ఆ మెసేజ్ లేకపోతే అభ్యర్థన వాళ్ళకు చేరగలిగేటట్టు చేసే క్రూషియల్ రోల్ ప్లే చేసే పదవిలో ఉన్నారు కాబట్టి మీరు దీన్ని ఇనిషియేట్ చేసుకోండి. పర్సనల్ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ పర్సనల్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత అసోసియేషన్స్ ఉన్నప్పుడు చూసి కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్తాం కానీ సిఎన్ఎండి గారికి, ఎందుకంటే మన సిఎన్ఎండి గారు తప్పకుండా ఆయన దృష్టికి వెళ్ళిన ఇట్లాంటి ప్రజలకు సమాజానికి పనికొచ్చే ఏ పనినైనా ఆయన వెనుకంటే వేరు అనేది మా నిశ్చితాభిప్రాయం. కాబట్టి మీరు ఆ దృష్టికి తీసుకెళ్ళి ఆ వేలో మీ తరపు నుంచి మీరు ఒక ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలుగుతారండి. లేదా బుద్ధుడికి లేదా ఆధునిక బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అంటే నివాళులు అర్పిస్తూ బుద్ధుడికి జయంతి రోజున ఒక చిన్న 2 తిరుపతి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారికి ఈ మంచి ఫంక్షన్స్ అన్ని బాగానే ఆర్గనైజ్ చేస్తారు నా అభిప్రాయం. తర్వాత మా కొలీగ్ జిఎన్స్ అజయ్ గారు చిల్డ్రన్ చేసింది నేనే అప్పుడు మల్లేపల్లి లక్ష్మయ్య గారు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్కి నేను అనుకుంటా సార్ డైరెక్టర్. అప్పుడు మా హస్బెండ్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు. అప్పుడు దీంతో అప్పుడు మనం బలరాం సార్ కాల్ చేసి చెప్తే ఫండ్స్ అప్పుడు శాంక్షన్ చేశాము దీనికి. యాక్చువల్గా రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ బుద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌతమ బుద్ధుడు మనకు అందించిన వ్యక్తులలో మనకి అత్యంత ప్రధానమైన వ్యక్తిలో పులే గారు ఒకటి, సావిత్రిబాయి గారు ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ముగ్గురి మహానుభావులు అశోకులు. ముఖ్యంగా మన అన్ని హక్కులతో బతుకున్నామంటే గౌతమ బుద్ధుడు అందించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేపట్టి అది ఆయన బోధనలు సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము అని మొత్తం అన్నీ మానవులంతా ఒకటి అని బోధించి దాన్ని పరిణయం తీసుకొని ఈరోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ముందుకు వస్తాబట్టి మనం ఈరోజు అందరం ఇక్కడ మనకి హక్కు కల్పించి ఎవరు మన బతకగలుగుతున్నాం. అదే గౌతమ బుద్ధుడు బోధనలు ఆ రోజు ఇంకా లేకపోతే మనకి అంబేద్కర్ గారు మనకు రాకపోను, ఈ భారత రాజ్యాంగం కూడా రాయకపోను. అది మనకు గుర్తిరగాలి. మనం ఎప్పుడు చూడు మన స్వలాభం కోసం, మన ఆస్తులు పెంచుకోవడం కోసం, మన ఉద్యోగం ధర్మం మనం కాపాడుకోవడం తప్ప మరి మహానుభావులు ఇచ్చే సందేశాన్ని మనం ఏ రోజు కూడా మనం ప్రచారం పెట్టడం లేదు. దానివల్ల అసలు గౌతమ బుద్ధుడు ఎవరు రాను మనం కనుక దీన్ని మనం ప్రచారం చేయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు, జ్యోతిబాయి పులే గారు ఎవరు, ఇవన్నీ మనకి వాళ్ళకి అర్థం కాదు. చాలామంది వచ్చే వాళ్ళకి మనం ఒక బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ఇక్కడ కమిటీ చేసాం. ఆ కమిటీలో ఎవరు కూడా ఈ తమ్ముడు ఉన్నారు కమిటీలో, మేడం గారు ఉన్నారు, నేను అడ్వైజర్గా ఉన్నా. మరి ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మరి వారి యొక్క బోధనలు మనం ఎదురు వాళ్ళకి ఎట్లా చెప్పగలం? మనం వాళ్ళు చేపట్టే కదా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. మనం ఈరోజు సింగరేణి కాలేజ్ కంపెనీ కూడా మనకి 20 లక్షలు కేటాయించి మరి మనకి ఇక్కడ హాల్ కల్పించింది. ఇంకా నెక్స్ట్ అక్కడ చాలా కల్పించింది. మరి చాలామంది వచ్చారు. దీన్ని మనం పర్యాటక కేంద్రం అనుకుంటున్నాం. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డేకి వస్తున్నాం, గౌతమ బుద్ధుని పౌర్ణమి రోజు వస్తున్నాం. ఇక్కడ బుద్ధుని జన్మలు కొత్త మిగతా రోజు రావట్లేదు. మరి ఇక్కడ ఎంత కష్టపడితే ఇక్కడ ఇవన్నీ మొత్తం ఇంత పెద్ద ప్రచారం పొందింది. ఇక్కడ ఆ రోజు బలరాం సార్తో చెప్పించి సీఎస్తో మాట్లాడి 20 లక్షల రూపాయలు మనం కేటాయించామంటే మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి దీన్ని కూడా మంచి డెవలప్ చేద్దామన్నారు. మరి అది కూడా ఇప్పుడు నేను చూస్తాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఎట్లు బయట మనం ఈ కమిటీ వాళ్ళు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వేసుకోవాలి.
దీన్ని డెవలప్ చేయాలి. మరి నెలకు 2 లక్షల మీటింగ్ పెట్టాలి, మేడంగా పెట్టి ఉద్యోగంలో తీసుకుందాం, రానులు మాత్రం పక్కా పెట్టిద్దాం. మనకి మెయిన్గా వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ వారి బోధనలు ముఖ్యము, వారి యొక్క మనకి ఇచ్చిన స్వేచ్ఛ ముఖ్యం. మనం వారే లేకపోతే మన పరిస్థితి ఎట్లుండదు కదా మనకు తెలవాలి యాక్చువల్గా. మరి ఈరోజు నేనైతే అన్యాపి, నేనైతే రియల్ చెప్తున్నాను, నేను చాలా అన్యాపి. నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి మనం ఇక్కడ పెట్టుకున్నందుకు సార్థకత ఉండాలని నేను ఏదో ఒకటి నేను చేస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ మేడం గారు చెప్పడం వల్ల నేను వాటర్ బాటిల్ ఇవన్నీ మొత్తం అన్ని సమకూర్చిన మొత్తం అన్ని, ఎందుకంటే ఇది డెవలప్ కావాలి. ఈ డెవలప్ అయితే వారి యొక్క బోధనలు కూడా మనకి ప్రచారం అవుతాయి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. మరి ముఖ్య అతిథులు కూడా మీరు కూడా కొద్దిగా భాగస్వాములు కావాలి. ఇలా మరి జీఎంలు మనం ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే మనం ఇంత స్థాయిలో ఉండకపోతే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మరి ఇన్నయ్య గారు మన గురించి వస్తున్నాయి ప్రతి సంవత్సరం. మరి అట్లనే కొమరయ్య గారు వస్తుంది. మేము ఎంత మొత్తం టోటల్గా మనం ఒక స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు చాలామంది కూడా తెలియదు ఈరోజు గౌతమ బుద్ధ పౌర్ణమి అని. దాన్ని మనం వెలుగులేకపోతే మనం అసలు మనం ఏ రకంగా ఉన్నామో అది మనం చెప్పుకోలేము మరి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వచ్చిన వ్యక్తుల ముఖ్యులు మీరు దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దీన్ని మన భావితరాల వాళ్ళకు కూడా గౌతమ బుద్ధుని కానీ, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, జ్యోతిరావు ఫులే ఆశయాలు కానీ మనం తీసుకెళ్ళాలని నేను మిమ్మల్ని మరీ ప్రత్యేకంగా కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేనైతే ఇక్కడ అధ్యక్షులు ఉన్నాక ఈ కార్యక్రమాన్ని నేను నడపలేను, ఆ మేడం గారినే నడపాలని కోరుతున్నాను. బౌద్ధం అని అంటే మనం ఇంట్లో పూజలు చేసుకొని వచ్చేది బౌద్ధం కాదు. ఇంట్లో అన్నీ చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏవైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో అవి మనం ఫాలో అవుతూ వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనకు ఉంది. ఈ కమిటీ గురించి అని కూడా అందరికీ ఇట్లాగే ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2 days నుండి నాకు సన్స్ట్రోక్తో ఇవాళ అసలు ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితి. కానీ మన వాళ్ళే కొంతమంది నేలకొండకు వెళ్దామా మేడం, వెళ్తున్నాం మేడం, ఇక్కడ ఏమైనా ఉందా అనడం వలన ఇవాళ ఇక్కడ చేయడం జరిగింది. లేదు అని అంటే కనీసం ఎవరైనా జనరల్ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఎవరన్నా స్పందిస్తారంటే కనీసం ఎవరు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని వాళ్ళే ఉన్నారు, వస్తున్నా అని కూడా ఇప్పటివరకు రాని వాళ్ళే ఉన్నారు. దీని గురించి అదే స్టేట్ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి కొత్త కమిటీ చేస్తామమ్మా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నా కమిటీలో ఉండడం ఇంపార్టెంట్ కాదు, పని కూడా చేయడం ఇంపార్టెంట్ అని అన్నారు. ఇంకా నాకన్నా కూడా బాగా ఎవరైనా బాధ్యతలు మేము చేయగలము అని అంటే 100% నేను ఆ బాధ్యత కూడా ఇవ్వడానికి నేను ప్రెసిడెంట్గా కూడా నేను తొలగిపోవడానికి నేను చాలా సంతోషంగానే ఉన్నా. ఇంకొక విషయం ఏంటి అంటే నాగేశ్వరరావు గారికి ఈ మంచి ఫంక్షన్స్ అన్ని బాగానే ఆర్గనైజ్ చేస్తారు నా అభిప్రాయం. తర్వాత మా కొలీగ్ జిఎన్స్ అజయ్ గారు చిల్డ్రన్ చేసింది నేనే. అప్పుడు మల్లేపల్లి లక్ష్మయ్య గారు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్కి నేను అనుకుంటా సార్ డైరెక్టర్ అనుకుంటా. అప్పుడు మా హస్బెండ్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు. అప్పుడు దీంట్లో అప్పుడు మనం బలరాం సార్ కాల్ చేసి చెప్తే ఫండ్స్ అప్పుడు శాంక్షన్ చేశాము దీనికి. యాక్చువల్గా రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళు ఈ బుద్ధ దీని మీదనే భూటాన్కి వెళ్ళారు. భూటాన్ ఈస్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో అప్పుడు మా